హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కళ్యాణ్ సాంగ్ నిజమే రుజువైనది ప్రీమియర్ ఈవెంట్ అన్నమాట. ఈవెంట్కి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది, ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరే చూసేయండి. ఈవెంట్కి అయితే చాలామంది వచ్చారండి. తనూజ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతుందో మీరే వినండి. కళ్యాణ్ పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ తనకి చాలా నీడెడ్. అండ్ కళ్యాణ్ చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టు బీ ఆనెస్ట్గా లైక్ ఐడియా కూడా లేదు ఈ సాంగ్ గురించి కానీ, లైక్ ఆ వీడియో గురించి కానీ, దేని గురించి కానీ. అప్పుడే టైం 30 minutes అయిపోయినా అని అనిపించింది. అండ్ డైరెక్టర్ అండ్ టీమ్ ఎవ్రీ వన్ దట్ లైక్ వండర్ఫుల్ వర్క్ అండ్ ఐ రియలీ లవ్ ఇట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఇంకా త్వరగా బిగ్ స్క్రీన్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కంగ్రాట్స్. విన్నారు కదా, కళ్యాణ్ గురించి తనుజ చాలా బాగా చెప్పింది కదా. ఇప్పుడు రీతు ఏం చెప్తుందో, తన ఫ్రెండ్ అయిన రీతు ఏం చెప్తుందో మీరే వినండి. చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా బాగున్నావు. నేను నవ్వుతానేమో అనుకున్నాను, ఎందుకంటే మన ఫ్రెండ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆబ్వియస్లీ మనకి నవ్వు వస్తుంది ఫస్ట్. కానీ నిజంగా నాకు కళ్యాణ్ లో ఒక యాక్టర్ కనిపించాడు, నాకు నా ఫ్రెండ్ కనిపించలేదు, ఆ క్యారెక్టర్ లో కనిపించాడు. చాలా బాగా చేసావు. అండ్ బిగ్ స్క్రీన్ లో ఐ కాంట్ వెయిట్ నేను చూడటానికి. అండ్ కళ్యాణ్ పడాల తొందరలోనే అలా ఒక మంచి సూపర్ డూపర్ హిట్ కళ్యాణ్ హిట్ మూవీ రావాలని మేనిఫెస్టింగ్ కూడా చేసిద్దంట. చాలా బాగా చెప్పింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ మాట్లాడతాడు కళ్యాణ్ గురించి. ఏం మాట్లాడతాడో మీరే వినండి. అసలు చూసినందుకు చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మా వాడు చాలా కష్టపడుతున్నాడు. బిగ్ బాస్ అయిపోయిన వెంటనే టైం ఎక్కడ వేస్ట్ చేయలేదు. కోర్సెస్కి వెళ్ళాడు, క్లాసెస్కి వెళ్ళాడు, డాన్స్ నేర్చుకున్నాడు, స్క్రీన్ మీద ఎలా కనిపించాలో అలా రెడీ అవుతున్నాడు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని విజిబుల్ గా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రకాష్ రెడ్డి డైరెక్షన్ అండ్ డిఓపి అసలు అమేజింగ్ బ్రో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ హీరోయిన్ కానీ ఆ టీం అంతా కళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. మీరు మూవీ అసలు మూవీ చూసినప్పుడు ఎంత బాగుంటుందో క్లియర్ గా షార్ట్ మూవీ లాగా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. ప్రతి ఎమోషన్ కూడా, ప్రతి లైక్ పెట్టిన క్యారెక్టర్ కూడా, ఆ చిన్న అబ్బాయి పేరు తెలియదు బట్ ఈ డిడ్ వెరీ అమేజింగ్. సో ఈ సాంగ్ చేసినట్లు షార్ట్ ఫిల్మ్ కాకుండా షార్ట్ మూవీ కింద చేశారు కదా. మీ అందరికీ డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం డెమాన్ పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పాడు. తను ఎంత కష్టపడ్డాడు స్క్రీన్ మీదకి రావడానికి, ఏం వర్కౌట్లు చేశాడు, ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ మాట్లాడుతున్నాడు కళ్యాణ్ గురించి. అదేంటనేది మీరే వినండి. అండ్ ఈ సాంగ్ తోని యూ వన్స్ అగైన్ ప్రూవ్డ్, అంటే నువ్వు జస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంటే కాదు, నువ్వు ఒక మంచి యాక్టర్ అని చెప్పేసి ఖచ్చితంగా ఈ సాంగ్ తోని ప్రూవ్ చేసుకున్నావు. రేపు మొత్తం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూసి నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అండ్ నీకు చాలా చాలా మంచి మూవీ ఆఫర్స్ వస్తాయి. అండ్ ఒక చిన్న మన మూవీలో ఒక లిరిక్ ఉంటుంది కదా, అడుగు అడుగు వేయనిదే అంతరిక్షమే అందేనా అని. సో ఇది నీ మొదటి అడుగు అని చెప్పేసి నేను భావిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వైపు. అండ్ నువ్వు అంతరిక్షాన్ని అందుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ. గౌతమ్ కృష్ణ కళ్యాణ్తో ఇది నీ మొదటి అడుగు, ముందు ముందు నువ్వు అంతరిక్షాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చాలా బాగా మాట్లాడాడు. కైండ్ ఆఫ్ అంటే బిగ్ బాస్ లో సర్వైవ్ అవ్వగలుగుతాడని అనుకున్నా ఫస్ట్ టైం చూసి, ఎందుకంటే చాలా అసలు మితభాషలాగా ఎక్కువ మాట్లాడడం. నెక్స్ట్ వచ్చేసి ప్రియా మాట్లాడుతుంది కళ్యాణ్ గురించి. ఏం మాట్లాడుతుందో వినండి. చూసాం, ఇంకా అందరూ చూసేంత ఎత్తుకు ఎదగాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ మాట్లాడతాడు. చాలా బాగా చేశారు. ఎంటైర్ టీమ్, ప్రకాష్ కూడా ఎస్పెషల్లీ డిఓపి గారు చాలా బాగుంది. ఐ వాంట్ టు సే వన్ థింగ్, నేను ఇవాళ రావడానికి మెయిన్ రీజన్ నువ్వే. బికాస్ నువ్వు కానీ, నేను కానీ, డెమాన్ పవన్ కానీ అందరం
ఈ ఈవెంట్కి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు కూడా వచ్చారు. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే హీరో పక్కన హీరో నిలబడినట్టు ఉంది కదా కళ్యాణ్ని చూస్తుంటే. కళ్యాణ్ తొందరలోనే బిగ్ స్క్రీన్ మీద కనపడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. చాలా హ్యాపీగా ఉంది రావడం. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆల్రెడీ ది సెకండ్ టైం సో చాలా చాలా ఫ్రెష్గా అండ్ ఐ రియలీ లవ్ ది ఎంటైర్ కాన్సెప్ట్ అండ్ కళ్యాణ్ బ్రో ఆల్ ది వెరీ బెస్ట్. కళ్యాణ్ని మనం బిగ్ బాస్లో చూసినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యామో తనని చూస్తే, అలాగే సేమ్ ఈయన కూడా చాలా బాగా చెప్తాడు కళ్యాణ్ గురించి. విష్ అంటే చాలా రిలేటబుల్గా ఉంటుంది తన ఫేస్. పక్కింటి అబ్బాయి లాగా, లేకపోతే మా అన్న, మా తమ్ముడు, లేకపోతే మా అబ్బాయి, అలా రిలేటబుల్ ఫేస్ అండి. సో ఐ రియలీ విష్ వీ గెట్ అమేజింగ్ ఫిల్మ్స్ అహెడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. Alright, thank you so much Akash Puri garu and Sandeep garu. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సందీప్ మాస్టర్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారో మీరే వినండి. కళ్యాణ్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఒక సొంత బ్రదర్ లాగా అనిపిస్తుంది నాకు. నేను తన లాస్ట్ సీజన్ బిగ్ బాస్ లో కూడా నేను తనకి చాలా సపోర్ట్ చేశాను. అది ఏదో టీవీలో చూసి సపోర్ట్ చేయడం కాదు. ఐ ఫ్రెండ్ అంటే నాకు హార్ట్ఫుల్ గా అనిపించింది కళ్యాణ్ నేను చూస్తే. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ నాకు సక్సెస్ వచ్చినప్పుడు చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. సందీప్ మాస్టర్ ఇందాక ఆకాష్ బాబు కూడా చెప్తున్నాడు, సందీప్ మాస్టర్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు సక్సెస్ కొట్టినందుకు అని. అంటే అది హార్ట్ఫుల్ గా చెప్పారు. అది నాకు అర్థమైపోయింది. అలా చేతులు పట్టుకుని చెప్పిన వామ్ హార్ట్ నాకు అర్థమైంది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. నాకు ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది 70mm లో పెద్ద సినిమా స్క్రీన్ లో కళ్యాణ్ ఒక పెద్ద సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దట్ స్కిల్, తనకు అంత మంచి స్కిల్ ఉంది. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆసమ్ అండ్ ఎస్పెషల్లీ ప్రకాష్ డిఓపి అండ్ స్క్రీన్ ప్లే నిజంగా ఎక్స్ట్రాడినరీ బ్రో. సీరియస్లీ మీరు ఎంత టైంలో చేశారో నాకు తెలియదు, కానీ మీరు ఎన్ని డేస్ చేశారు? నిజమే రుజువైనది సాంగ్ అనేది ఎంత టైంలో తీశారని అడిగితే కేవలం 7 daysలోనే తీశారంట. ఒక 3 రోజులు 4 రోజులు మినిమం టైం తీసుకుని దాన్ని చేస్తాం. మనం ఇంత స్మాల్ బడ్జెట్ ఉన్న వీళ్ళు జాగ్రత్తగా బడ్జెట్ ప్లాన్ చేసుకున్న ఒక 7 days లో ఇంత బాగా పిక్చరైజ్ చేసి ఇంత బాగా దాన్ని అవుట్పుట్ తీసుకొచ్చారంటే రియలీ గ్రేట్ బ్రో. రియలీ యూ డిజర్వ్ టు బి గుడ్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్ ఫిల్మ్స్ కి. అండ్ విషింగ్ ఆల్ ద టీమ్ కంగ్రాచులేషన్స్. అండ్ కళ్యాణ్ ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ నా పేరు చాలా చాలా థ్యాంక్స్. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ ఆల్వేస్ కళ్యాణ్ ఇస్ మై ఓన్ బ్రదర్ లాగా. ఈవెన్ గౌతమ్ ఆల్సో. గౌతమ్ కూడా నాకు చాలా క్లోజ్ బ్రదర్ లాగా అనిపిస్తుంది. గౌతమ్ సినిమా చేసినప్పుడు కూడా ఐఎమ్ దేర్ విత్ గౌతమ్ తన సోలో బాయ్ కి. అండ్ అలాగే కళ్యాణ్ కూడా కన్ఫర్మ్ గా నెక్స్ట్ తన ఏదైనా పెద్ద ఫిల్మ్ చేస్తే ఫర్ షూర్ 1 రూపీ రెమ్యునరేషన్ తీసుకోకుండా షూర్ ఐ విల్ బి దేర్ విత్. కళ్యాణ్ నెక్స్ట్ మూవీ చేస్తే దానికి 1 రూపీ కూడా తీసుకోకుండా కొరియోగ్రఫీ చేస్తానని సందీప్ మాస్టర్ చెప్తున్నాడు. Okay, so thank you so much Sandeep master. So హీరో ఆఫ్ ది డే అసలు అమేజింగ్. అంటే జనరల్ గా పర్ఫామ్ ఎక్కువ చేయడం ఈజీ అండి. ఈ డేస్ లో పర్ఫామ్ సటిల్ గా చేయడం చాలా చాలా కష్టం. ఎక్స్ట్రాడనరీగా చేశారు. అంటే జనరల్ గా కెమెరా ముందుకు రాగానే అది కొత్తగా వచ్చారు. బేసికల్లీ దే కాంట్ హోల్డ్ దట్ ఎమోషన్స్ అంత ఈజీ కాదు. బట్ ప్రతి షార్ట్ లో ప్రతి సీన్ ఎక్స్ట్రాడనరీగా చేశారు మీరు. కంగ్రాచులేషన్స్. అండ్ దట్ టు బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళకి అంటే జనరల్ గా నేను అబ్జర్వ్ చేసిందంటే ఇండస్ట్రీలో వాళ్ళు కొంచెం రావడం స్క్రిప్ట్స్ ఎంచుకోవడం అనేది చాలా టఫ్ ప్రాసెస్. బట్ ఎలా పట్టుకున్నారు తెలియదు ప్రకాష్ గారిని. అమేజింగ్ అండి. స్క్రిప్ట్ వాజ్ వెరీ వెరీ గుడ్. అంటే లెంత్ ఆఫ్ 2 hours ఇప్పుడు అందరూ 3 hours చేస్తున్నారు. అంతలో మాకు క్యారెక్టర్స్ ఓన్ చేసుకోవడం ఎంత చాలా ఈజీ. బట్ 30 minutes దానిలో ఒక్కసారి ఆ షార్ట్ ఈ నిజమే రుజువైనది అనేది 30 minutes ఉంటుందంట. అందులో కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడంట. ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చాడంట. చాలా బాగా చేశారని మెచ్చుకుంటున్నారు అందరూ. రేపే సాంగ్ అనేది విడుదలవుతుంది. మర్చిపోకుండా అందరూ సాంగ్ అనేది చూసేయండి. ఇంతమంది ప్రేమించే వాళ్ళు ఎంత ఫాస్ట్ గా తీసుకున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ నేచర్ అండ్ యువర్ హార్ట్. ఇలాగే మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రకాష్ గారు ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గా ఫ్యూచర్ ఫిల్మ్ లో త్వరగా రావాలని కోరుకుంటున్నాను. సో హ్యాపీ ఆకాష్ గారితో అండ్ మాస్టర్ తో ఇక్కడ ఉండడం. ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. alright, thank you so much my special guest
థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి కళ్యాణ్ పడాలి గారి మీద అని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాము రాథోడ్ మాట్లాడతాడు. ఒక పక్కన రీతు, తనూజ కళ్యాణ్ గురించి మాటల్లో కాదు పాటల్లో చెప్పమని ఆట పట్టిస్తున్నారు. చాలా 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 బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ చేసేదాన్ని కళ్యాణ్ పడాలా, బిగ్ స్క్రీన్ లో నీకు ఒక మంచి హిట్ పడాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ గారి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను మా బిగ్ స్క్రీన్ లో తొందరలో చూడాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ స్క్రీన్ లో నిజంగా అదిరిపోయాడు. అసలు చాలా బాగుంది. అంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది. టోటల్ 30 minutes ఇలా కూర్చోబెట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అది నిజంగా. సో సూపర్, ఆల్ ద బెస్ట్. మీ టీమ్ అంతా ఫ్యూచర్ లో బిగ్ స్క్రీన్ లో కనిపించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గారు. Okay, we all welcome Stacey Taylor garu. వీళ్ళ నలుగురిని మళ్ళీ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కదా. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో లైక్ చేయండి. So inviting Vidya Nikita on stage లో వచ్చిన వెంటనే వచ్చారు. సో ముందుగా బెస్ట్ డెమోన్ పవన్ గారికి ఇద్దాము. కళ్యాణ్ తనుజాకి షేక్ హ్యాండ్ ఇస్తుంటే రీతు చూడండి పక్క నుంచి సైలెంట్గా నవ్వుకుంటూ వస్తుంటే కళ్యాణ్ ఆట పట్టిస్తున్నాడు. వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు కదా ఎప్పుడు. వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంటుంది. ఫోటో ఫస్ట్ కళ్యాణ్ హౌస్ లో ఉన్నాడు, బయటకు వచ్చాడు. యూ గైస్ నో హిమ్ బెటర్. సో ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ లో వస్తున్నాడు. వన్ పీస్ ఆఫ్ అడ్వైస్, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు ఎప్పటి నుంచో, ఒకవేళ తనుజ ఫస్ట్ చెప్తే బాగుంటుంది. As a good friend, we always wish him the best. So yeah, అందరిలాగే ఇప్పుడు లైక్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో బయట కూడా వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము. ఓకే, ప్రాజెక్ట్ వన్ మోర్ క్వశ్చన్. సారీ, అక్కడంట చూడండి వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నిజమే నువ్వు జాయిన్ అయ్యేది. సో మీ లైఫ్లో మీ సక్సెస్ స్టోరీ ఒక మూమెంట్ అనుకోని అది జరిగి ఎస్ నిజమే ఇది రుజువైంది అనుకున్నాం. వన్ మూమెంట్ ఇఫ్ యూ వాంటెడ్ టు షేర్ ఫర్ us. సో ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. చాలామంది గెస్టులు వచ్చారు. వియానా కూడా వచ్చుంటే చాలా బాగుండేది, ఇంకా బాగుండేది. వియానా కూడా వచ్చుంటే హీరోయిన్ కాబట్టి. అయినా మనకెంతో ఇష్టమైన తనుజ వచ్చింది కదా. ఇక్కడ దాకా వచ్చారు అండ్ దానికి సపోర్ట్ ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మా కళ్యాణ్ పడాల ఆఫ్టర్ బిగ్ బాస్ ఫస్ట్ ప్రాజెక్ట్ వస్తున్నారు ఈ ఈవెంట్లో. సో మీరు వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ మీ ఫాదర్కి మేమంతా సో మీరు ఏ అడ్వైస్ అవసరం, కష్టం మీద
బర్నీ గారు కూడా ఈ ఈవెంట్కి వచ్చారు. బర్నీ గారు కూడా కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్తాడు. అందరికీ చాలా మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి, బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను బిగ్ బాస్ సీజన్లో ఎవరికి ఎప్పుడు ఏ అడ్వైస్ ఇవ్వలేదు. అంటే నేనేదో సీనియర్ అని చెప్పి ఫీల్ అయిపోయి ఒక అందరికీ భుజం మీద వేసుకుని ఎవరికి అడ్వైస్ ఇవ్వలేదు. బట్ కళ్యాణ్ వచ్చి ఒక చిన్న అడ్వైస్ అడిగినప్పుడు నేను చెప్పిన అడ్వైస్ ఎంతవరకు వర్కౌట్ అయింది తెలియదు, కానీ నేనైతే నా పర్సనల్ కళ్యాణ్ చూసింది తను అనుకున్న ఏదైనా చేయడం దీంట్లో చాలా కామ్గా కంపోజ్డ్గా చాలా పట్టుదలతో చేసుకుని వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వాట్ తను ప్రూవ్ చేసి తన సీజన్ 9 బిగ్ బాస్ విన్నర్ చేసింది. బట్ అదే ఇండస్ట్రీ కూడా తను ఏదైతే అనుకున్నాడో చాలా కామ్గా కంపోజ్డ్గా అదైతే అంటే ఏదైతే మొత్తం పట్టుకున్నట్టు అదైతే వరల్డ్ అది ఆ ఫైట్ అనేది చాలా కామ్గా కంపోజ్డ్గా ఉంటుంది. ఏదైతే సక్సెస్ బిగ్ బాస్ సీజన్ 9లో కొట్టాడో తన యాటిట్యూడ్ తోటి అదే బిగ్ స్క్రీన్ మీదుగా ఓటీటీ లాగా అన్నిటిలో విష్ చేస్తాను. వీళ్ళిద్దరి బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచిగా మాట్లాడుకుంటారు. ఓకే కదా. త్వరగా హీరో అయిపోయి ఇంకా మమ్మల్ని సీక్వెన్స్ ప్రౌడ్ చేస్తే చాలు. ఓకే, మన ప్రాజెక్ట్ ఏదో నిజమే. అగ్ని పరీక్ష కొంతమంది కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. ఇందాక చేసింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తనూజ కళ్యాణ్ ఎంతమందికి ఇష్టముందో వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయటం మర్చిపోకండి.